హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను స్వాతి. వెల్కమ్ టు స్వాతి ప్రసాద్స్ బ్లూమింగ్ కిచెన్ గార్డెన్. ఈ వీడియోలో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అది కూడా ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడర్తో. చాలామందికి ప్యాకెట్ పైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్తో గులాబ్ జామున్ చేసుకోవడం వచ్చే ఉంటుందండి. కానీ నేను ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మెజర్మెంట్స్తో గులాబ్ జామున్ చేయడం నేర్పిస్తానండి. అంటే ఒక గ్లాస్ని తీసుకొని గ్లాస్ని బేస్ చేసుకొని అన్నీ దాంతోనే మెజర్ చేసుకుందాం. నేను తీసుకున్న ప్యాకెట్ అయితే 175 గ్రామ్స్ ఉందండి. మీరు ఎంత చిన్న ప్యాకెట్ ఆర్ పెద్ద ప్యాకెట్ని తీసుకున్నా కానీ చాలా ఈజీగా నేను చెప్పే విధానంలో చేసుకోగలుగుతారు. వంట చేయడం రాని వారైనా సరే ఈ గులాబ్ జామున్ని చాలా ఈజీగా చేసేయచ్చండి. నేనైతే ముందు ఒక గ్లాస్ని తీసుకున్నాను. దానితోనే ఇప్పుడు మనం షుగర్ని కానీ వాటర్ని కానీ మెజర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ ప్యాకెట్లో పౌడర్ అయితే గ్లాసులో వేసేస్తున్నానండి. చూడండి, కరెక్ట్గా ఒక గ్లాస్ వచ్చింది. ఎవరైనా చేసే మిస్టేక్ ఏంటంటే ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా నీట్ చేయడం వల్ల గులాబ్ జామున్ కూడా గట్టి పడతాయి. సో దీనిని ఫింగర్స్తో స్మూత్గా కలపాలి. ఇప్పుడైతే నేను ఇందాక తీసుకున్న గ్లాస్తోనే 1/4 గ్లాస్ అంటే పావు వంతు వాటర్ని తీసుకున్నాను. అందులో కూడా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ తగ్గేలా చూసుకున్నాను. ఎందుకంటే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేశాను. ఇలా కొన్ని పాలతో కలపడం వల్ల గులాబ్ జామున్ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ ఫింగర్స్తో మాత్రమే మిక్స్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అస్సలు నీడ్ చేయొద్దు. నేను తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు మన హ్యాండ్కి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ రాసుకొని పిండిని కలిపామంటే మన చేతికి అంటుకోదు. అట్ ద సేమ్ టైం పిండి కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి పిండి పొరలుగా కట్టేసి గట్టిగా అయిపోతుందండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్ని తీసుకోవాలి. అదే అమౌంట్, అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ని కూడా తీసుకోవాలి. అంటే షుగర్ అండ్ వాటర్ ఈక్వల్గా తీసుకోవాలి. 3 గ్లాసెస్ ఇలా తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడు ఇందులో 3 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక పక్కన స్టవ్ పైన పెట్టేసుకుందామండి. ఇది మరుగుతూ ఉంటుంది. ఇంకో సైడ్ ఆయిల్ని కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని తెచ్చుకొని బాల్స్లా చేసుకుందాం. ఇది 10 మినిట్స్ నానితే సరిపోతుందండి. నేనైతే పిండి అంతా ఉండల్లా చేసేసాను. ఇప్పుడు పాకం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ పాకం అయితే మరగడం స్టార్ట్ అయిందండి. ఇందులో 2 లేదా 3 ఇలాచీని దంచి వేశాను. ఈ పాకం జస్ట్ పొంగు వచ్చి మరిగితే చాలండి. తీగ పాకం పట్టాల్సిన అవసరం లేదు. అలా తీగ పాకం వచ్చినా కూడా అస్సలు బాగోదండి. ఇంకో సైడ్ ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది కూడా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేయాలి. అన్నీ కలిపి వేయొద్దు. ఇలా ఒక్కొక్కటిగా వేస్తే విరగకుండా బాగా వస్తాయి. వాటంతట అవే పైకి వచ్చే వరకు గరిట పెట్టద్దండి. అన్నీ పైకి వచ్చాక స్లోగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు పాకం ఒకసారి చెక్ చేద్దాం. పాకం పొంగుతూ మరుగుతుంది. ఇలా ఉంటే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. లిడ్ అయితే కంపల్సరీ పెట్టండి, లేదంటే చల్లగా అయిపోతుంది పాకం. ఇప్పుడు మనం వేయించుకుంటున్న గులాబ్ జామున్స్ కూడా వేగిపోయాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా వేయించేసుకుందాము. అవి కూడా వేసేస్తున్నానండి. ఇవి కొంచెం పెద్దగా చేశాను కదండి, కొంచెం ముందు వేస్తున్నాను. ఎందుకంటే అవి బాగా వేయించుకోవాలి కొంచెం, లేకపోతే లోపల గట్టిగా అయిపోతాయి. అవి కొంచెం ముందు వేసాను. కొంచెం లేట్గా తీద్దామని చెప్పి ముందు వేసాను అనమాట. అవి బాగా వేగకపోతే పాకం బాగా పీల్చుకోవండి. అందుకని అవి కూడా బాగా వేయించుకున్నాక అన్నీ కలిపి పాకంలో వేసేస్తున్నాను. వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 కూడా కొంచెం వేడిగా ఉండేలా చూసుకోండి. అంటే బాల్స్ ఇంకా పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలి. మరీ వేడిగా అవసరం లేదు, గోరువెచ్చగా కొంచెం వేడిగా ఉంటే సరిపోతుందండి. అందుకే పాకంపై మూత పెట్టమన్నాను. ఒకవేళ ఇవి వేసేలోపు పాకం చల్లారిపోతే మళ్ళీ ఒక 2 నిమిషాల పాకం వేడి చూసుకుని అప్పుడు బాల్స్ని వేయండి. 2 to 3 అవర్స్ పక్కన ఉంచేయండి. 2 గంటల తర్వాత చూడండి ఎంత బాగా ఉబ్బాయో. పాకం బాగా పీల్చుకున్నాయి కదండి. దీనిని గరిటె పెట్టి తిప్పేయకుండా జాగ్రత్తగా సర్వ్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇదే నా ఫస్ట్ వీడియో అండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. మీ పిల్లలకు కూడా ఇష్టమైతే ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.